అనంతపురం సిబిఎన్ యువత మేలుకో కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలోని విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ నందు విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరియు హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరెంట్ల రవికుమార్. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశాధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మర్చిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రపంచనం నీదేలే విజయం, అవినీతి పనులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. No!
వెలిగే చిరుదీపము మీ అందరూ ఆల్ ఎడ్యుకేటెడ్. మీరు దీన్ని స్కాన్ చేస్తే రేపు మీ భవిష్యత్ తరాల నాయకుడు ధమనజల జనార్దన గురించి ప్రతిరోజు కూడా ఏం కార్యక్రమాలు చేస్తాడు, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్న విషయం, అదేవిధంగా యువత విద్యార్థుల పట్ల ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉంటాయన్న విషయం ఈ సోషల్ మీడియాలో తెలిసిపోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా జనార్దన అకౌంట్ ఫాలో అవ్వాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 12-13 కంపెనీలు 14,53 కోట్ల రూపాయలతోటి కంపెనీలు కూడా ఆ రోజు తీసుకురావడం జరిగింది. కంపెనీలు తీసుకొచ్చి మన ఎజెండా దగ్గర 33 లక్షల మందికి విద్యార్థులు, 6 లక్షల ఉద్యోగాలు ఆ రోజు స్టూడెంట్స్ అంతా కూడా మనం ఇవ్వడం జరిగింది. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా ప్రతి ఇయర్ 2.5 లక్షలు 3 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా అకామిడేట్ చేయాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలి అని ఈరోజు కంపెనీలన్నీ కూడా ఆ రోజు మనం తీసుకొచ్చాం. మన దగ్గర కూడా 25,000 కోట్లతోటి రామాయపట్నంలో పేపర్ మిల్లు కూడా కంపెనీ ఫౌండేషన్స్తోనే వేసాం. వేసి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మనం అన్ని చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 కంపెనీలు లేవు. మనం ఉండే టైంలో ఆ రోజు 6 లక్షల మందికి మనం ఆ రోజు అకామిడేట్ చేశాం. ఈ రోజు వచ్చిన తర్వాత కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఆ 25,000 కోట్లు పెట్టి పేపర్లు పెట్టే కంపెనీ కూడా వీళ్ళు దాచర్యంలో పెట్టుకోలేక వాళ్ళు కూడా బిల్లాలు తెలిపారు. కాబట్టి వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నాశనం చేశాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎంతోమందికి ఈరోజు ఉద్యోగాల అవకాశాలు లేక మన వాళ్ళంతా కూడా ఇంకా మీకు చెప్పినట్టు చాలామంది చెప్పారు. మీ బంధువులు కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరైనా కూడా ఈరోజు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నారంటే మన దగ్గర ఫెసిలిటీస్ లేక మన టైంలో కూడా జాబ్ మేళా కూడా పెట్టించాం. ఎంతోమంది మన ఊళ్ళో కూడా పెట్టించి కొంతమంది అంతా కూడా అకామిడేట్ చేశాం. ఇలాగా ఏదైనా కూడా స్టూడెంట్స్కి పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలనేది కూడా తెలుగుదేశం టైంలో మేము అనేక కార్యక్రమాలు కూడా మనం చేసాం. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎక్కడ కూడా ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. మంచి చెడు ఆ టైంలో ఎట్లా రేపు మన భవిష్యత్తు ఏంటి అనేది కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ కార్యక్రమాలు పెట్టాము. ఈరోజు డెవలప్మెంట్ అయిపోయింది, కంపెనీస్ వెనకపోయినాయి. ఈ కంపెనీస్ మళ్ళీ మనం వెనక తీసుకొచ్చుకోవాలి. రాష్ట్రం ముందు దాంట్లో పెట్టాలి అంటే కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. దానికోసం ఈరోజు ఉండే వ్యవస్థ కూడా మొత్తం ఇబ్బందుల పాలైపోయింది. ఎక్కడ కింద కూలివాడి కానించి, ఉద్యోగస్తులు కానించి, ఈరోజు ఉండే వ్యాపారస్తులు కానించి, ఈరోజు స్టూడెంట్స్ కానించి అందరూ కూడా ఎక్కడ కూడా సంతోషంగా లేదు. అదివరకు మన టైంలో ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మీ కాలేజీకి డబ్బులు పంపించేవాళ్ళు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇంటికి డబ్బులు వేయటం, అవన్నీ కూడా కట్టకుండా ఉంటాం, సంవత్సరానికి ఒకసారి రేటుగా పేమెంట్ చేయటం, మీ సర్టిఫికెట్లు కూడా రాకుండా చాలామంది కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పించే పరిస్థితి మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి రాజకీయం కోసం అనేది కాకుండా మీరు అందరూ కూడా ఫస్ట్ ఓటు వచ్చింది కాబట్టి మీరు ఆలోచించే విధానంలో ఉన్నారు కాబట్టి ఆలోచించండి. మన రాష్ట్రం బాగుపడాలంటే యువత మెలుకోవాలి. మీ అందరూ కూడా మంచి చెడు ఆలోచించుకోవాలి. ఎవరు చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే సమాజం బాగుంటుంది, మన నియోజకవర్గం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందో ఇవన్నీ కూడా మీరు కూడా తెలుసుకొని దాని విధంగా రేపు రాబోయే రోజుల్లో మంచి నాయకుడిని ఎన్నుకునే విధంగా, రాష్ట్రంలో మంచి ప్రభుత్వం వచ్చే విధంగా
మీ అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. అన్ని కాలేజెస్లో కూడా ఫస్ట్ ఓటు ఎవరు వేస్తున్నారో ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో కూడా మేము ఎప్పుడు కూడా ఇలాంటి టైప్ మీటింగ్ ఎప్పుడు పెట్టాల. కానీ ఇప్పుడుండే పరిస్థితులు వ్యవస్థ ఆ విధంగా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆలోచించి ఎడ్యుకేట్ చేయడానికి ఈ కార్యక్రమాలు పెట్టాం. మీ కుటుంబాలు కూడా ఎంతోమంది మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారంటే మీరు ఇంటికే పరిమితం కాకూడదని, మీరు కూడా బయటకు వచ్చి ఈరోజు ఒక మంచి స్థితిలో ఉండాలనేదే మీ తల్లిదండ్రుల ఉద్దేశం. కాబట్టి వాళ్ళు చేసే కృషిని మీరు కరెక్ట్గా మార్గంలోకి వెళ్ళాలి అంటే మంచి ప్రభుత్వం రావాలి, మంచి నాయకత్వం ఉంటేనే మీ అందరూ కూడా ఉద్యోగాలు కానీ ఏదైనా మంచి అవకాశాల్లోకి వెళ్ళే అవకాశాలు వస్తాయి. లేదంటే మళ్ళీ ఇంటికే ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తాయి. ఈసారి ఉండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా గమనించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరోసారి నేను కోరుకుంటూ ఈరోజు దీనికోసం అని చెప్పేసి కార్యక్రమం పెట్టాం. మీ అందరూ కూడా అందరూ వచ్చినందుకు మీరందరూ కూడా కాసేపు అందరికీ ఆర్గనైజ్ చేసిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ జై వస్తున్నాడు రా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశాధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు.
ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేనే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. రామచంద్ర జనార్దన గారి అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు